ఆవిడ రేపు ఎలక్షన్ లో మళ్ళీ తల్లి చెల్లి ఇద్దరు తప్పని పరిస్థితుల్లోనో లేకపోతే ఇంకో రకంగానో వెళ్తారు, వెళ్ళి ప్రచారం చేయడమో ఏదో చేస్తారు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ. అఫ్ కోర్స్ ఆ అనుమానాలన్నీ మొన్న క్రిస్మస్ కానుక లోకేష్ కి క్రిస్మస్ కానుక పంపడంతో పటాపంచలు అయ్యాయి అనుకోండి. అయితే ఒక పెద్ద ఇదేంటంటే ఇప్పుడు అదొకటే కాదు వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి. 21వ తారీఖు మరి ఆయన పుట్టిన రోజు నాడు కూడా శుభాకాంక్షలు తెలిపిన దాఖలాలు మనం ఎక్కడ చూడలేవు. కరెక్ట్, యు ఆర్ రైట్. వారి అన్నగారికి శుభాకాంక్షలు తెలియచేయకపోవడం, క్రిస్మస్ కానుక నారా లోకేష్ గారికి పంపించడం, ఈ రెండు మనం విడివిడిగా చూడకూడదు, కలిసే చూడాలి. దానికి తోడు ఇంకోటి మూడోది కూడా చేయొచ్చు. క్రిస్మస్ రోజు అక్కడ ప్రార్థన కూడా పులివెందులు వెళ్ళలేదు. ఎందుకంటే తండ్రి సమాధి అంటే అక్కడే ఉంటది, కానీ దేవుడు ఉంటాడు కదా. అవును, తల్లిగారు వెళ్ళారు కానీ చెల్లిగారు వెళ్ళలేదు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అవునండి, ఇవన్నీ ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలే గనక ఈయన చేపట్టిన తర్వాత ఆ కూటమి కడతారా, లెఫ్ట్ పార్టీస్ ఇంకెవరైనా కడతారా లేదా పక్కన పెడితే, మీరు అన్నట్టు అది 6%, 7%, అతిగా ఊహించుకుంటే 10%, వాట్ ఎవర్. ఇది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కదా. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలిపోవడం ఎవరికి లాభం ఉంది? యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కన్నా ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పడే ఓటేనండి. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు పూర్తిగా నెగ్గే ప్రతిపక్షానికే పడుతుంది. నెగ్గే ప్రతిపక్షం, నెగ్గే కూటమి ఇది. సో కాబట్టి కూలద్రోయగలిగిన, ప్రభుత్వాన్ని పడదోయగలిగిన పార్టీకి యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లే వెళ్తాయండి. ఏదైతే ఒరిజినల్గా మరి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఉందో అది లేని కాంగ్రెస్, ఎలాగో ఉనికిలో లేని కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని అటు వెళ్ళిపోయారో, వారు మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చే ఓట్లే ప్రిడామినెంట్లీ. అందుకే ఇందాక నేను మీకు 90% ఆ ఓట్లే ఉంటాయన్నా. ఒక 10% మీరు అన్నట్టు కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఒక స్మాల్ పర్సంటేజ్ ఇటు పడినప్పటికీ కూడా మేజర్ పర్సంటేజ్ వచ్చి సాలిడ్గా ఏదైతే ఏ వర్గం అయితే ప్రస్తుతం రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారో